హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గున్ను స్టాక్స్. ముందుగా మీ అందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అండి. ఈరోజు చాలామందికి ఈ ప్రత్యేకత గురించి తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇదే టైంలో ఎప్పుడైనా ఇలా వెళ్ళాల్సి వస్తే వెళ్ళేవాళ్ళమండి. ఆ టైంలో నేను చూసింది ఏంటంటే, ఈరోజు చాలా ప్రత్యేకంగా పండగలాగా చేస్తారండి ఊర్లలో. ఏంటంటే ఎడ్ల బండ్లు ఉంటాయి కదా వ్యవసాయం చేసుకునేవి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్ల బండ్లని చక్కగా రెడీ చేసి వాటికి ఎడ్లకి మంచి కొమ్ములకి కలర్లు రుద్ది రిబ్బన్లతో కట్టి పేపర్ కలర్ పేపర్లతో ఎడ్ల బండిని డెకరేట్ చేసి ఎడ్ల బండ్ల చక్రాలకి జాజు అన్నీ రుద్ది చక్కగా రెడీ చేసి ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఒక గుడి చుట్టూ తిప్పుతారు. పిల్లలందరూ ఆ బళ్ళల్లో ఎక్కి నా బండి ముందెళ్తుందంటే నా బండి ముందెళ్తుందని అట్లా రేస్ పెట్టుకుంటారు. అసలు మంచిగా అనిపిస్తుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసాను, నాకు ఇంకా గుర్తుంది. సో ఈరోజు ఏంటంటే శుక్రవారం ప్లస్ ఏరువాక పున్నమి కలిసి రావడంతో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుందామని చెప్పి. సో నేను ఒక 5 వీక్స్ అయితే మొక్కుకున్నానండి ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుందామని. సో దాని ప్రాసెసే ఇక్కడ నేను చేస్తున్నాను. ఇలా మట్టి దీపాన్ని తెచ్చుకున్నాను, మీడియం సైజ్ది. దాంట్లో ఐశ్వర్య దీపం అంటేనే మనం ఉప్పుతో పెడతామండి. సో ఇంట్లో ఎటువంటి కొంచెం మనకి డిఫరెంట్గా మంచిగా అనిపించలేదు అనుకున్నా, ఏమన్నా అలా తేడా అనిపించినా కానీ ఇలా మొక్కుకోండి. ఇలా ఐశ్వర్య దీపాన్ని పెట్టుకుంటే ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇలా పెట్టుకోమని వేరే వాళ్ళు ఇలా చెప్తేనే నేను ఇది స్టార్ట్ చేశాను. సో నేను ఇంకా పంతులు గారిని అడిగితే ఇవాళ మంచి రోజు ఉందమ్మా, జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి స్టార్ట్ చేసుకో అని చెప్పినందుకు నేను ప్రాసెస్ అంతా పంతులు గారి దగ్గర కనుక్కొని ఇలా చేస్తున్నానండి. సో మీతో అందరితో షేర్ చేసుకుందాము. ఎవరైనా మీరు చేయాలి అనుకుంటే ఈ వీడియోని చూసి లైక్ చేయండి, కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. మీరు చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నాకైతే ఫస్ట్ వీక్ చేసిన తర్వాత అయితే మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇలా అంటే ఇవాళే చేసుకుంటున్నాను. నాకు ఇవాళ మార్నింగ్ పూజ చేసిన, నాకు యాక్చువల్లీ ఇంకా నేను జాబ్కి వెళ్తాను కదా, నాకు ఎందుకో ఇవాళ అంతా కొంచెం హ్యాపీగా అన్ని మంచి న్యూస్ వినడము అట్లా అనిపించింది. సో చేసిన కాసేపటికి ఇంత పాజిటివ్గా అనిపించిందంటే ఇంకా 5 వీక్స్ చేస్తే నేను అనుకునేది నెరవేరుతుందని నాకు అనిపించింది. సో అందుకే పెద్దలు ఊరికే చెప్పరు, పూర్వం ఇలా చేసేవాళ్ళు, ఇంత చక్కగా పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పట్లో ఎక్కడ చేస్తున్నారండి, ఎవరికి టైం దొరకట్లేదు, హడావిడి. సో ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోవడమే అవుతుంది. కాస్త ఇలాంటివి మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ మన పిల్లలకి కూడా మనం నేర్పించుకోవచ్చు. ఆ ఎథిక్స్ అనేవి నేర్పించవచ్చండి. నేను ఈ పూజ చేస్తున్నంతసేపు గున్ను నా పక్కనే కూర్చున్నాడు. ప్రతిదీ ఏంటమ్మా ఏమేస్తున్నావు, ఉప్పు ఎందుకు వేస్తున్నావు అమ్మా అది ఇదని అడుగుతూనే ఉన్నాడండి. నేను వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. ఏంటంటే మనం వాళ్ళ చిన్నతనంలో నుంచే ఇవన్నీ వాళ్ళ ముందు చేయడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి గుర్తుంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఇవి చూశాను, నాకు ఇంకా గుర్తుంది. అలా చిన్నపిల్లలు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటివి ఎప్పుడైనా చూసినప్పుడు వాళ్ళు కూడా అరే మా మమ్మీ కూడా ఇలా చేసింది కదా అని చెప్పుకుంటూ ఉంటారనమాట. సో అలా ఇంకొకరికి చెప్పేలాగా ఉంటారు. సో ఇలా ఐశ్వర్య దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. నేను ఉప్పుతో పెట్టుకున్నాను. ఉప్పు అంటేనే ఐశ్వర్యం కదా. సో ఇలా పెట్టుకొని ఇదేం చేస్తారంటే ఎవ్రీ వీక్ 5 వీక్స్ అని మొక్కుకున్నాను కదా నేను. సో ఈరోజు ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని మరుసటి రోజు మార్నింగ్ ఏం చేయాలంటే ఆ ఉప్పుని పారే నీళ్ళల్లో అంటే గంగలో మన దగ్గరలో ఉన్న చెరువులో ఎక్కడైనా వేసుకుంటే మంచిదండి. తొక్కుట్లో వేయకూడదు, మనకే అశుభము. సో అలా వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇలా టెంకాయ కొట్టేశాను, పంచముఖి హారతి ఇచ్చేసాను, పూజ అయిపోయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి.